హాయ్ ఫ్రెండ్స్, భారత రాజ్యాంగ చరిత్ర గురించి ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాము. 1616లో సూరత్లో బ్రిటిష్ వారు ఫస్ట్ స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళ స్థావరం? సూరత్లో. సూరత్ని ఏమని పిలుస్తారు? వజ్రాల నగరం అంటారు. ప్లస్ ఇది సూరత్ అనేది నూలు పరిశ్రమకి ప్రసిద్ధి. నెక్స్ట్ 1667లో ఈ బ్రిటిష్ వాళ్ళు నాణాల ముద్రణ అధికారాన్ని పొందారు. వాళ్ళు నాణాలు ముద్రించుకోవడానికి అధికారం పొందారు. 1723లో మద్రాస్, మచిలీపట్నం, ఈఈఐసిలో వర్తక వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. అంటే బిజినెస్ స్పాట్స్ని, సెంటర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. నెక్స్ట్ 1767లో నాణాల ముద్రణ చట్టబద్ధం చేసుకున్నారు. 67లో ఏమో అధికారం పొందారు నాణాల ముద్రణకు. 1767లో ఏమో వాళ్ళ నాణాల ముద్రణ చట్టబద్ధం చేసుకున్నారు. 1725లో మద్రాస్, బొంబాయి, కలకత్తాని ప్రెసిడెన్సీ పట్టణాలుగా ఏర్పాటు చేసుకున్నారు బ్రిటిష్ వారు. మద్రాస్, ముంబై, కలకత్తా ప్రెసిడెన్సీ పట్టణాలుగా ఏర్పాటు చేసుకున్నారు. 1726లో మేయర్ కోర్టుని బెంగాల్లో ఏర్పాటు చేశారు. 1726లో మద్రాస్ని ఫస్ట్ మున్సిపాలిటీగా చేశారు. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి. ఫస్ట్ మన ఇండియాలో మున్సిపాలిటీ ఏది? మద్రాస్. 1757లో ప్లాసీ యుద్ధం బెంగాల్లోని ప్లాసీ అనే ప్రదేశంలో జరిగింది. ప్లాసీ యుద్ధం ఎక్కడ జరిగింది? బెంగాల్లోని ప్లాసీ అనే ప్లేస్లో జరిగింది. అప్పుడు గవర్నర్ ఎవరండి బెంగాల్కి? రాబర్ట్ క్లైవ్. ప్లాసీ యుద్ధం బ్రిటిష్ అధికారానికి నాంది పలికిన యుద్ధం. ఈ ప్లాసీ యుద్ధం వల్లనే వాళ్ళ అధికారం, బ్రిటిష్ వాళ్ళ అధికారం అనేది మన ఇండియాలో స్టార్ట్ అయింది. ఈ ప్లాసీ యుద్ధమే వారి అధికారానికి నాంది పలికిన యుద్ధం. మనల్ని అడుగుతారు, బ్రిటిష్ వారి అధికారానికి నాంది పలికిన యుద్ధం ఏంటి? 4 ఆప్షన్స్ ఇస్తారు. అప్పుడు మనం అధికారానికి నాంది అనగానే ప్లాసీ గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ని ఆలివ్ అర్ది ఖాన్ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ ప్రకటించాడు. తర్వాత సిరాజుద్దౌలా వచ్చారు. ఎవరు? ఆలివ్ అర్ది ఖాన్ తర్వాత ఎవరు వచ్చారు? సిరాజుద్దౌలా. అతని ఏజ్ 26. ఇతను బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వారిని వలసలను ఆపమని చెప్పాడు. ఎవరు? సిరాజుద్దౌలా. మీరు వలసలు ఆపండి అన్నారు. నెక్స్ట్ 1764లో హెక్టర్ మన్రో, మీర్ కాసింల మధ్య బక్సల్ యుద్ధం జరిగింది. బక్సల్ యుద్ధం గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చారండి. ఎవరెవరికి మధ్య బక్సల్ యుద్ధం జరిగింది? హెక్టర్ మన్రో, మీర్ కాసిం. ఈ బక్సర్ యుద్ధంలో ఎవరు ఓడిపోయారు? మీర్ కాసిం ఓడిపోయారు. బ్రిటిష్ వారి అధికార స్థాపనకు కారణమైన యుద్ధం బక్సర్. అలహాబాద్ సంధి ద్వారా బక్సర్ యుద్ధం ముగిసింది. ఇంతకుముందు ఏమన్నా బ్రిటిష్ అధికారానికి నాంది పలికిన యుద్ధం ప్లాసీ. మరి బ్రిటిష్ అధికార స్థాపనకు కారణమైన యుద్ధం బక్సర్. నాంది అంటే ప్లాసీ, అధికార స్థాపనకు అంటే బక్సర్. ఏ సంధి ద్వారా యుద్ధం ముగిసింది? అలహాబాద్ సంధి ద్వారా ముగిసింది. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్.